మద్యం అక్రమ కేసులో అరెస్ట్ అయిన రిటైర్డ్ అధికారులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ, గోవిందప్ప ఇవాళ జైలు నుంచి విడుదలయ్యారు. కాగా వారి విడుదలపై జైలు అధికారులు తాత్సారం చేశారు. ముగ్గురి విడుదల ప్రక్రియను అధికారులు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. నిన్న సాయంత్రమే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ ఇవాళ వారిని ఆలస్యంగా విడుదల చేశారు. ఈ క్రమంలో విజయవాడ జైలు సూపరింటెండెంట్ తీరుపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బెయిల్ వచ్చిన మమ్మల్ని జైల్లో బంధించారని ధనంజయ రెడ్డి మండిపడ్డారు. కోర్టులంటే ప్రభుత్వానికి గౌరవం లేదని, మళ్ళీ ఏదో కేసు పెట్టి జైల్లో బంధించాలని చూశారంటూ ధనంజయ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం అక్రమ కేసులో విజయవాడ ఎస్సీబీ కోర్టు శనివారం రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ, గోవిందప్పలకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సాగించిన ప్రయత్నాలను పటాపంచలు చేసింది. ఈ ముగ్గురికి బెయిల్ ఇచ్చింది. ఛార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో వీరికి ఎస్సీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా పలు షరతులు విధించింది. పాస్పోర్ట్లను ఇప్పటికే జప్తు చేయకుంటే విడుదలైన 3 రోజుల్లో వాటిని స్వాధీనం చేయాలని ఆదేశించింది. ముగ్గురు ₹1,00,000 చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని సూచించింది. కోర్టు అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లొద్దని, తమ నియంత్రణలోనే లేని పరిస్థితుల్లో తప్ప మిగిలిన అన్ని వేళల్లో కోర్టు విచారణకు హాజరై తీరాలని స్పష్టం చేసింది.